Oh my god, dry skin? Uh, Flaky skin? స్కిన్ డ్రైగా అయిపోతుందా? ఫ్లేకీ స్కిన్ అవుతుందా? ఇలా తెల్ల తెల్లగా పొరల్లాగా వస్తున్నాయా? నాకు అదే ప్రాబ్లం. ఎందుకంటే వింటర్ కాబట్టి. ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ అలానే అవుతుంది. స్కిన్ పగిలిపోతూ ఉంటుంది, ఇలా తెల్లగా అయిపోతూ ఉంటుంది, అండ్ చూడటానికి కూడా చాలా డ్రై స్కిన్ అయిపోయి పగుళ్ళులాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు భయపడాల్సింది, బాధపడాల్సింది ఏం లేదు. ఆల్ ఇన్ వన్ బై సౌజీ ఛానల్ని చూస్తే చాలు. మెనీ మోర్ టిప్స్ మీకు దొరుకుతాయి, హోమ్ మేడ్లో కానీ ప్రోడక్ట్ వైజ్గా కానీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్టర్డే ఒక 2 కామెంట్స్ చూశాను, వింటర్ సీజన్ కదా, డ్రై స్కిన్ అవుతుంది, కొంచెం టిప్స్ చెప్పండి అని చెప్పి. సో దాని గురించి మీ అందరితో కొన్ని టిప్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని హ్యాక్స్ అనమాట. ఇది వింటర్ సీజన్లో ఈ కొన్ని హ్యాక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అది కూడా హోమ్ మేడ్లోనే చూపిస్తున్నాను. నేను చూపించే ఈ హ్యాక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రతి ఒక్క హోమ్ రెమెడీ కూడా, ఇంగ్రీడియంట్స్ కూడా మీ స్కిన్ పైన పడుతుందో లేదో, మీ స్కిన్కి సెట్ అవుతుందో లేదో కూడా చూసుకుని వాడాల్సిన అవసరం ఉంది. అండ్ ప్యాచ్ టెస్ట్లు చేసుకుని మాత్రమే వాడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, వీటిలో మీకు ఏదన్నా పడట్లేదు అని ముందే తెలిస్తే కనుక స్టాప్ చేసేయండి. ఆ ఇంగ్రీడియంట్కి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ లేట్ ఎందుకు, చూసేసేయండి డిఐవై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. బాడీ స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ బేసన్, నా దగ్గర లేదు బేసన్, మీరు యాడ్ చేసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అండ్ నెక్స్ట్ 5 to 6 డ్రాప్స్ వరకు ఆలివ్ ఆయిల్ లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఆలివ్ ఆయిల్ కూడా వర్జిన్ అయి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు యాడ్ చేద్దాం. దీని అంతటినీ ఫైన్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఫైనల్లీ మనకి బాడీ స్క్రబ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ స్క్రబ్ని మీరు 2 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇందులో మనం వితౌట్ వాటర్ కంప్లీట్గా మనం ఆయిల్ తోటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకున్నాం. సో బాడీ అంతా కూడా నరిషింగ్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్క్రబ్ అనేది హ్యాండ్స్, లెగ్స్ కావాలి అనుకుంటే మీ బాడీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ అనేది 2 to 3 మినిట్స్ వరకు మీరు చేసుకోవచ్చు మీ స్కిన్ పైన. దెన్ ఆఫ్టర్ మీరు బాడీ లోషన్ యూజ్ చేయాలి. సో అది హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, నార్మల్గా మీరు ప్రోడక్ట్ వైజ్గా వెళ్ళినా పర్వాలేదు. అండ్ ప్రోడక్ట్ వైజ్గా అయితే నివియా బాగుంటుంది. ఆరెల్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బాడీ లోషన్ని కూడా మీరు యూజ్ చేయవచ్చు. అండ్ ఈ స్క్రబ్ వచ్చేసి 2 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల ఫ్లేకీ స్కిన్ కానీ, తెల్లగా పొడలు వస్తాయి కదా, అలాంటివి పోవడం కానీ జరుగుతాయి. అండ్ స్కిన్ కూడా ఆయిలీ లుక్ ఉంటుంది, అంటే హైడ్రేటింగ్ లుక్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా బాడీ స్క్రబ్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. దీంతో పాటుగా మీకు డిఐవైలో కావాలి అనుకుంటే మీరు డిఐవైలో కూడా ట్రై చేయండి. ఏదైతే బాడీ లోషన్ అని చెప్పాను, ఈ బాడీ లోషన్ యాక్చువల్గా మీకు ఇష్టమైన బ్రాండ్స్లో యూజ్ చేయొచ్చు. మీరు సూటబుల్ బ్రాండ్స్లో కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి అందులో మీకు నచ్చిన బాడీ లోషన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేను యూజ్ చేసేది మాత్రం మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం యాంటీ ఆక్సిడెంట్ సీరం అనమాట. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి ప్యాక్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి.
మోస్ట్లీ మనకు స్కిన్కి కావాల్సింది విటమిన్ సి, ఏ అండ్ ఈ కూడా కావాలి. సో దీనికి సంబంధించిన ఒక సీరమ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు బడ్జెట్లో కావాలి, మేము రెగ్యులర్గా యూజ్ చేసే సీరం ఏదైనా ఉంటే కూడా అది కూడా మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ డిఐవై చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకుందాము. ఇది 5 డ్రాప్స్ వరకు పడుతుంది. ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 యూజ్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో వచ్చేసి గ్లిజరిన్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. గ్లిజరిన్ తర్వాత 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుందాం. ఇది మీరు హోమ్ మేడ్ రోజ్ వాటర్ అయినా పర్వాలేదు, మీరు నార్మల్గా ప్రోడక్ట్ వైజ్ వాడతారు కదా అదైనా పర్వాలేదు, మార్కెట్లోదైనా పర్వాలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ వాటర్ తర్వాత కుకుంబర్ జెల్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం. కుకుంబర్ జెల్ తర్వాత లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ 3 డ్రాప్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి సీరం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక కంటైనర్లోకి తీసుకుందాం. ఇది 7 డేస్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, యాంటీ ఆక్సిడెంట్ సీరం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది ప్యాక్ ఆఫ్ విటమిన్స్ని కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఏ, ఈ కలిగి ఉంటుంది. ఇవే వింటర్లో మన స్కిన్కి కావాల్సింది కూడా. ఫ్లేకీ స్కిన్ కానీ, స్కిన్ దురద పుట్టకుండా ఉండటానికి కానీ ఇది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ హైడ్రేటింగ్గా ఉండటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది ఎవ్రీడే బిఫోర్ బెడ్ నైట్ మీరు పడుకునే ముందు మీరు మీ స్కిన్కి మీ ఫేస్కి అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు డౌట్గా ఉంది అనుకుంటే కనుక మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఒక 2 రోజుల పాటు సరిపోతుంది. సో స్టెప్ నెంబర్ 3కి మనకు కావాల్సింది, అంటే ఇది స్టెప్ అని నేను చెప్పట్లేదు, ఇవి చిన్న చిన్న హ్యాక్స్ అనమాట. ఇది హ్యాక్ నెంబర్ 3. ఇందులో మనం షీట్ మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి. వింటర్లో షీట్ మాస్క్ని అసలు స్కిప్ చేయకూడదు. బికాజ్ మనం షీట్ మాస్క్ వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. డ్రై స్కిన్ ఏదైనా ఉంటే తొలగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిన్ దురద పుట్టడం అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫ్లేకీగా ఉంటుంది కదా స్కిన్, అదంతా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక ఇలాంటి కొంచెం లోతుపాటి బౌల్ తీసుకుని ఇందులో అలోవెరా జెల్ తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్. ఈ అలోవెరా జెల్లో 1 గ్లాస్ కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. దీనివల్ల మన స్కిన్ చాలా హైడ్రేటింగ్ ఉంటుంది అండ్ ఫ్లేకీ స్కిన్, ఇచ్చింగ్ స్కిన్ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వింటర్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇచ్చీ స్కిన్ కానీ, ఫ్లేకీ స్కిన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. సో దీనికి రిలేటెడ్గానే నేను చెప్తున్నాను. స్కిన్ పగిలిపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి నేను దానికి రిలేటెడ్గా షేర్ చేస్తున్నాను. స్కిన్ అనేది పొడలుగా కనిపించకుండా స్మూత్గా కనిపించడానికి మాత్రమే ఈ హ్యాక్స్ అనమాట. ఇందులో కొబ్బరి నీళ్ళు 1 గ్లాస్ తీసుకుందాం, టీ గ్లాస్తో. సో కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి లెమన్ జ్యూస్ పడుతుంది. లెమన్ జ్యూస్ క్వాంటిటీ కొంచెం తక్కువనే తీసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పడదు కాబట్టి 2 to 4 డ్రాప్స్ లేదంటే 2 to 3 డ్రాప్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో మనకి ఇది ప్రిపేర్ అయింది. ఇందులో ఇప్పుడు మనం బయట మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా షీట్ మాస్క్ పెట్టుకోవడానికి చిన్న ట్యాబ్లెట్ లాగా ఉంటుంది. అది వాటర్లో వేస్తే కొంచెం పొంగి ఆ షీట్ మాస్క్ అంతా కూడా ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అది నా దగ్గర లేదు కాబట్టి నేను షేర్ చేయట్లేదు. సో అందుకని ఇప్పుడు మీరు ఆ ట్యాబ్లెట్ని ఇందులో వేస్తే నీట్గా మీకు మొత్తం ఈ వాటర్ అంతా కూడా మాస్క్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ మాస్క్ని మీరు ఈజీగా ఫేస్ పైన మీరు పెట్టేసుకోవచ్చు. షీట్ మాస్క్ లాగా 10 to 15 మినిట్స్ పాటు ఉంచుకొని వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ వింటర్లో ఇదొక స్కిన్ కేర్ హ్యాక్ అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఈ స్టెప్లో నేను ఏం చెప్తాను అంటే హైడ్రేటింగ్ ఫేస్ వాష్ యూస్ చేయడం చాలా మంచిది. సో ఆయిల్ బేస్డ్ ఫేస్ వాష్లు చూస్ చేసుకోవడం వల్ల ఈ సీజన్లో మీకు చాలా బాగుంటుంది స్కిన్ అనేది. ఇక్కడ నేనైతే డ్రీమ్ లైట్ వాడుతున్నాను ప్రస్తుతానికి.
సో స్కిన్ రెజ్యునేటింగ్ అండ్ లైటనింగ్ ఫేస్ వాష్ అనమాట ఇది నాకు డాక్టర్ ఇచ్చారు. సో మీరు కావాలి అనుకుంటే మీ స్కిన్ టైప్ని బట్టి వాడండి. నాది వచ్చేసి ఫ్లేకీ స్కిన్ ఉందని చెప్పే తీసుకున్నాను, డ్రై స్కిన్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫుల్ ఆఫ్ ఆయిల్స్ని కలిగిన ఫేస్ వాష్ ఒకటి ఉంది. అది వావ్ బ్రాండ్లో ఆలోవెరా ఫేస్ వాష్ అని చెప్పి ఉంది. మీకు కావాలనుకుంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ వాడండి అని నేను చెప్పట్లేదు. ఆయిల్స్ బేస్డ్ ఫేస్ వాష్ని వాడటం మంచిది. అలాగే పారాబెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ ఇలాంటివి యూజ్ చేస్తే మీ స్కిన్ బాగుంటుంది. కెమికల్స్ కొంచెం తక్కువగా ఉన్న ఆయిల్ బేస్డ్ ఫేస్ వాష్లు వాడితే స్కిన్ బాగుంటుంది అని చెప్పి చెప్పడానికి నేను ఇక్కడ జస్ట్ ఒక ఫేస్ వాష్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అట్ ప్రజెంట్ నేను ఇది వాడుతున్నాను, సో అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా ఒక టోనర్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే రెగ్యులర్గా మన హోమ్ మేడ్ రోజ్ వాటర్ ఉంటాయి కదా, నేను అవి ప్రిఫర్ చేస్తాను టోనర్ కింద. సో ఈ టోనర్ హోమ్ మేడ్, నేను అన్నీ ఇక్కడ హోమ్ మేడ్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా షేర్ చేస్తున్నాను. హోమ్ మేడ్ రోజ్ వాటర్ కూడా అందరికీ బాగానే ఉంటాయి. సో మీకు కనుక కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. హోమ్ మేడ్ రోజ్ వాటర్ చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ టోనర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ వింటర్ స్కిన్ కేర్లో డెఫినెట్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో టిప్ నెంబర్ 6లో నేను ఫేస్ మాస్క్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది కూడా స్కిన్ బ్రైటనింగ్ అండ్ గ్లోయింగ్ కోసం. వింటర్లో స్కిన్ యొక్క తేమదనాన్ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో దాని గురించి ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి. పెరుగు తర్వాత 1/2 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం డ్రై స్కిన్ వాళ్ళైతే శనగపిండి వాడండి కాంబినేషన్. ఇంకా అదర్ స్కిన్ టైప్స్ వాళ్ళు శాండిల్వుడ్ పౌడర్ వాడండి. 1 టేబుల్ స్పూన్ పడుతుంది శాండిల్వుడ్ పౌడర్. సో బేసన్ తీసుకున్న 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, శాండిల్వుడ్ తీసుకున్న 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. శాండిల్వుడ్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మనకు కావాలి టమాటో కంప్లీట్గా గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లో వేసుకుని కంప్లీట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ టమాటో పల్ప్ తోటి అండ్ అలాగే కర్డ్ హెల్ప్ తోటి మాత్రమే ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే వితౌట్ టమాటో పల్ప్ తోటే మీకు చూపిస్తున్నాను, నాకు అంత టైం లేదు అందుకని. సో ఫైనలీ మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకుని ఫేస్ అండ్ నెక్ వరకు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్ పాటు స్కిన్ పైన అలా వదిలేసి దాని ఆఫ్టర్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోండి. అండ్ ఇది మీరు వీక్లీ 3 సార్లు చేస్తే సరిపోతుంది. స్కిన్కి కావాల్సినంత మాయిశ్చరైజింగ్ అందుతుంది అండ్ అలాగే స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే కర్డ్ మెయిన్ లీడ్ అనమాట. అండ్ అలాగే టమాటో పల్ప్ బ్లాక్నెస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే హైడ్రేటింగ్ లుక్ ఇవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ శాండిల్వుడ్ పౌడర్ కానీ బేసన్ కానీ స్కిన్ పైన ఎక్సెస్ అంటే లైక్ ఫ్లేకీనెస్ని తొలగించగలవు అండ్ అలాగే కొంచెం తేమని ప్రొడ్యూస్ చేయగలవు. హనీ హైడ్రేటింగ్ లుక్ ఇస్తుంది యాజ్ వెల్ యాజ్. సో టిప్ నెంబర్ 6 అయితే ఫేస్ ప్యాక్ ఇలా ఇంట్రడ్యూస్ చేశాను. ఇది వీక్లీ థ్రైస్ చేయండి సరిపోతుంది. అండ్ టిప్ నెంబర్ 7 వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను హ్యాండ్ క్రీమ్ అనమాట. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ప్రోడక్ట్స్లో కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. కాకపోతే హోమ్ మేడ్ అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నాను. సో ఇది హ్యాండ్ క్రీమ్ అనమాట. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చి 1 పడుతుంది. ఆలివ్ ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒకసారి ఫైన్గా మిక్స్ చేయండి. సో నౌ యువర్ హ్యాండ్ క్రీమ్ ఇస్ రెడీ. సో ప్రిపేర్ అయిపోయింది. ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీరు ఇది అప్లై చేసుకోవచ్చు మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా. సో హ్యాండ్స్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండటానికి హెల్ప్ అవుతాయి. డ్రైనెస్ ఎక్కడా కూడా లేకుండా హెల్ప్ అవుతుంది. సో ఇది
సో చూసారు కదా నేను ఏమేమి ప్రిపేర్ చేశాను, మీకు మీరు ఏమేమి చూసారో అవన్నీ కూడా ఆయిల్ బేస్డ్ ఉంటాయి. అంటే మీ స్కిన్ అనేది హైడ్రేటింగ్గా కనిపించడానికి ఎలా అయితే మనకి స్కిన్ పైన తెల్ల తెల్ల పొరలుగా ఉంటాయో అవన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అండ్ మీ స్కిన్ని క్లియర్గా చేయడానికి అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, గ్లోయింగ్గా చేయడానికి కూడా ఇవన్నీ వర్క్ అవుతాయి. సో ఒక్కొక్క దాని గురించి నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, బికాస్ మన వీడియో లెంత్ అనేది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ని మంచి హైడ్రేటింగ్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే స్కిన్ స్మూత్గా ఉండటానికి, అండ్ అలాగే స్కిన్ హైడ్రేటింగ్గా కనిపించడానికి, స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా ఉండటానికి, డ్రై స్కిన్ అనేది రెడ్యూస్ అవడానికి, వింటర్ సీజన్ నుంచి మన స్కిన్ కాపాడుకోవడానికి ఈ వింటర్ స్కిన్ కేర్ అనేది ఫాలో అయితే కనుక చాలా బాగుంటుంది. సో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని. లెంత్ ఎక్కువైంది, ఐఎమ్ సో సారీ. యూస్ఫుల్లే ఇచ్చాను, ఏమనుకోకండి, నెక్స్ట్ టైం నుంచి తగ్గిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.